ఆరాధనా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోత్తర సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను ఈ లోపల నివసించిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని అనుదినము మీరు ఎక్కల చాటును భద్రపరుచుకొని సురక్షితంగాను క్షేమంగాను ఇదిగో మా ప్రభువా, ఈ సంవత్సరాంతం ఈ చివరాఖరి వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి గడిచిన దినాల్లో ఎట్టి ప్రేమనైతే మా మీద అనుగ్రహించి మమ్మల్ని ఆదరించి అనునిత్యం కాచి కాపాడి సంరక్షించుకున్న విధానం బట్టి మరొకసారి వేవేల స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటూ చివరాఖరి వారం తను మరి మిమ్మల్ని ఘనముగాను తను మరి స్తుతించడానికి కీర్తించడానికి మహిమపరచటకు తండ్రి ఇటు సమయాన్ని మా అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభావ ఇంకొక అనేక మంది రావాల్సిన వారందరూ వారి పనులన్నీ ముగించుకుని సంతోషంతో మీ సన్నిధిలో అడుగు పెట్టడానికి మీ యొక్క కృపను ప్రేమను అనుగ్రహించి నడిపించుమని ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుచుండగా కీర్తనల పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించమని తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మీ ప్రార్థన పాసం చేయించుకోమని యేసుక్రీస్తు ప్రవర్పడ ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియపరలో తండ్రి, ఆమేన్. ఆరాధన భాగంగా ముందుగా కీర్తన పాటని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తన పాడడానికి సిద్ధపడాలి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 3వ కీర్తన పాడుకుందాం. స్తుతి యాగము చేయడము, స్తుతి గీతము పాడడము. చిన్న కీర్తన పుస్తకం నుంచి 3వ కీర్తన పాడుకుందామండి. మరి కీర్తన పాడడానికి సహకరించాలి. 3వ కీర్తన స్తుతి యాగము చేయడము, స్తుతి గీతము పాడడము. చేయుదము స్తుతి గీతము పాడెదము స్తుతులందు
నీలో సాగుగా మా జీవితం శుభావతండి కృపను పెద్దగీత పుస్తకరించి 40 కీర్తన. నీలో సాగుగా మా జీవితం శుభావతండి నీకు నీలో సాగగా మా జీవితం శుభావతండి నీ కృపను దరగాని కాదని పరలోకమే మాదని చేసావు సంకల్పము
కిందకు వచ్చి పక్కన పాడుతున్నాను. యేసు పరిశుద్ధ నామమున బ్రతికిస్తాము. చెన్న కిందకు వచ్చి పక్కన పాడుతున్నాండి. యేసు పరిశుద్ధ నామమున బ్రతికిస్తాము. యేసు పరిశుద్ధ
అదే చిన్న పుస్తకరించి 98వ కీర్తన సియోను పాటకు సంతోషం పాట చివరిగా 98వ కీర్తన పాడుతున్నప్పుడు చిన్న పుస్తకం నుంచి సియోను పాటలు సంతోషముగా
వేడుకలు కూడా సహోదరులు కూడా గవర్నమెంట్ చెప్పాము తెలియజేస్తున్నాను. ఏ వరకు ఏర్పరచుకున్న వాళ్ళ పట్ల అపోజిట్ పత్రిక ఈ ఏర్పాటు చేయడం వాకి పట్టు వాకి పాటు అపోజిట్ కలిసి రోమిలి పత్రిక 12వ అధ్యాయము రోమిలి పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలని రోమిలి పత్రిక 12వ అధ్యాయం 11, 12 వచనం. ఆసక్తి విషయంలో మానసిక ఆత్మయంలో కేవలం కలవారు నిరీక్షణ కలవారు సంతోషించుకో సమయస్సు ఓర్పు కలవారు ప్రార్థన పట్టుదల కలిగి పరిశుద్ధుల అవసరాలు పాల్గొని కొత్తగా అభివృద్ధి. లేఖన భాగాన్ని చదివించిన సహోదరు ప్రవీణ్కి ప్రభుత్వ ప్రత్యేకంగా తెలియజేస్తానండి. వాక్య భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దామని ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామాన్ని మరొకసారి వేవరిస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు మరి కీర్తన పాటలోను మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికి అనుగ్రహించి నడిపించినందుకు మరి ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి శ్రేష్టమైన సంగతులు తండ్రి మరి బోధించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరు తండ్రి మరి మీ యొక్క వాక్కును తండ్రి హృదయంలో భద్రపరుచుకుని ఆత్మీయంగా ఫలించి మీ అందు ఆనందించడానికి ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును అందరికీ అనుగ్రహించి నడిపించుకొని మా వైపును రావాల్సిన వారిని ప్రతి ఒక్కరిని తండ్రి మరి సమయాన్ని చేరుకునేలాగా వారి హృదయాలు తట్టి మీ సన్నిధికి నడిపించమని చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభావ ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అర్పించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావ మీరు పొందుకోమని ఈ ప్రార్థన పాస్ చేసి యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుకరించినటువంటి తండ్రి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుపేట మరి చేరువచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవదేవుని మహాకృపను బట్టి మరి ఈ 2025వ సంవత్సరం ఈ చివరాఖరి వారం అంటే 52వ వారం 52 వారాలు అనుకుంటే సంవత్సరానికి. సో ఈ చివరాఖరి వారంలో దేవాదేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఈ వారమే కాదు ప్రతి ఆదివారం కూడా ప్రవేశపెడతాం, ప్రతిదినం కూడా. అవునండి, అవి వస్తూనే ఉంటాయి. ప్రతి ప్రబోధనలో ప్రవేశిస్తున్నటువంటి మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నామా లేదో మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది అప్పుడే. 2-3 రోజుల్లో 2026 సంవత్సరాన్ని చూడబోతున్నాం. అక్కడ సంఖ్య అంటే అంకెలు మారుతున్నాయి అంతే, మనం మారట్లేదు. అవునా? 2026 తర్వాత 27 వస్తుంది, 28 వస్తుంది, అలా వస్తూనే ఉంటాయి. కానీ మారవలసింది మనమేనండి. ఈ సంవత్సరాంత దినంలో అంటే ఈ చివరాఖరి వారంలో జనవరి నుంచి ఈ డిసెంబర్ ఈ చివరి వారం వరకు దేవదేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో
చేసినటువంటి అనేక మేళ్ళైన అలాగే ఎలాంటి స్థితులని ఎదుర్కొన్న వారైనా ప్రతి ఒక్కరికి రకరకాలటువంటి పరిస్థితులు, కొందరికి మేలు జరగవచ్చు, కొంతమందికి కీడు జరగవచ్చు, కొంతమంది ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, స్వాదములు చుట్టుముండి ఉండొచ్చు. ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధలు కూడా ఉండొచ్చు. సో జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొంటూ దేవుని ఎడల విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఈ చివరాఖరి ప్రభుదినం వరకు దేవదేవుడు నన్ను నడిపించాడు, నా ఎడల, నా కుటుంబం ఎడల దయ చూపించాడు, నన్ను హక్కుని చేర్చుకున్నాడు అని కృతజ్ఞతాభావంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్తుతులు చెల్లించబద్దలే ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా. సో ఆలోచించేయండి, ఎందుకంటే చివరాఖరి వారం. సో అవి మారుతున్నాయి కానీ మనం ఏమాత్రము మార్పు చెందట్లేదు నిజంగా. ముఖ్యంగా స్థానిక సంఘం అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. కాకపోతే క్షేమాభివృద్ధి కూడా అవుతుంది. కాకపోతే కొన్ని వారాల్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అవునా? అంటే అప్పుడే నిన్న ఈ డిసెంబర్ నెల అంతా క్రిస్మస్ సంబరాల్లో అయిపోయినాయి. ఇప్పుడు న్యూ ఇయర్ సంబరాల్లో 3 రోజుల నుంచి మొదలెట్టారేమో పంపతీసి. అంతేనా? మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాం అంటే ఇల్లు కడుక్కోవాలని, పాత్రలు తోముకోవాలని, ఇలాంటి సాకులు చెప్పి మానేస్తున్నారు. నిజంగా శుభ్రం చేయాల్సింది పాత్రలు కాదు, మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి మనం. అవునా? ఇంట్లో నువ్వు పూజ దులపడం కాదు, మీ హృదయం అనే పూజను దులుపుకోండి. ఇళ్ళు వాకిళ్ళు దులుపుకోవడం కాదు, ముందుగా మిమ్మల్ని మీరు ఇల్లు వాకిలు గదులు కడుక్కోవడం కాదు, మిమ్మల్ని మీరు కడుక్కోండి ముందుగా. అప్పుడే కడుక్కోండి. మంచిది, శుభ్రంగా ఉండటం మంచిదే. ముందు మనం శుభ్రంగా ఉండాలి కదా, భౌతికంగాను ఆత్మీయంగాను మనం బాగుండాలి. సో సంవత్సరం అంతా కూడా దాని మీద శ్రద్ధ ఉంచుకుంటున్నాం కానీ, అరే దేవుడు మన ఎడల, మన కుటుంబం ఎడల, మన బిడ్డల ఎడల, నా భర్త ఎడల, నా భార్య ఎడల ఎంతో కృప చూపించాడు, ఎంతో దయ చూపించాడు, నన్ను ఆదుకున్నాడు అనేక విషయాల్లో. కనీసం ఈ చివరాఖరి ప్రభుదినంలో కూడా నేను పాలు పంపులు పంచుకోవాలని ఆసక్తిగా వచ్చిన వారు చాలా కొద్దిమందే ఉన్నారు. ఇక్కడ వచ్చిన వారే, మిగతా కుర్చీలు చాలామంది ఆబ్సెంట్ అయ్యారు ఈరోజు. మరి ఏంటో మరి ఆలోచన చేయండి. సో ఎన్ని చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా, సేవకుడు ఎంత హెచ్చరించినా, సో మారాల్సింది మాత్రం మనమే. క్యాలెండర్లు మారుతున్నాయి, సంఖ్యలు మారుతున్నాయి. సో మరొకసారి గడిచిన ప్రభుత్వంలో మనం ఈ డిసెంబర్ నెల అంతా మనం క్రిస్మస్ గురించి మనం మాట్లాడుకున్నాం. క్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశము, జన్మించడానికి గల ముఖ్య కారణం అంటే ధ్యానించుకున్నాం. చాలా విషయాలు నేను రాసుకుని మీకు తెలియజేశాను కదండి. చాలా విషయాలు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని, లోక పాపమును మోసుకొని పోవడానికి గొర్రెపిల్లగా వచ్చాడని, పాపం నుండి నిన్ను విడుదల చేయడానికి పాప పరిహారార్థ బలిగా వచ్చాడని, అలాగే నిత్య జీవాన్ని ఇవ్వడానికి, అలాగే మానవం అనే ములును విరవడానికి, తండ్రి చెంతకు మనల్ని తీసుకువెళ్ళడానికి, అలాగే చేర్చడానికి సమాధానకర్తగాను, అలాగే నీతిమంతునిగా మనల్ని తీర్చడానికి, దేవుని మీద విశ్వాసాన్ని ఉంచడాన్ని విశ్వాసానికి కర్తగా వచ్చాడు. అలాగే మరొకటి ప్రాముఖ్యమైనది, అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, ప్రవేశించాడు. రక్షకుడుగా యేసుక్రీస్తుగాను, ఇమ్మానుయేలుగాను దేవుడు మనకు. సో అన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే విషయాన్ని నేను గలతీ పత్రిక నుంచి అపోస్తలుడైన పౌలు గారు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఏమని? జ్ఞాపకం మర్చిపోయారు అప్పుడే, పోయిన వారం ఉంది. ఆయన బాధ ఏంటి? మునుపటి క్రియలకి మీరు ద్రాసులైపోయారు, మీరు దినాలని, మాసాలని, సంవత్సరాలని ఆచరించుతున్నారు. మీ నిమిత్తము నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను.
సో మీరంతా గత కాలపు ఆచారాల్ని, సాంప్రదాయాల వైపు తిరిగిపోయి పండగల్ని, అమావాస్య దినాల్ని, దినాల్ని, మాసాలని, సంవత్సర ఉత్సవ కాలాలని మీరు పాటిస్తున్నారో, ఆచరిస్తున్నారో అవి ధర్మశాస్త్రంతోనే క్రీస్తు మరణం ద్వారా అవి కొట్టివేయబడ్డాయి. నూతన నిబంధన ఇవ్వబడింది. దాని ప్రకారం మీరు నడుచుకోకుండా వ్యర్థమైన ఆచారాల వైపును, వ్యర్థమైనటువంటి ఆరాధనల వైపు మీరు తిరుగుతున్నారే, నేను వచ్చి చూసేటప్పటికి మీ ఇలాంటి స్థితిలో ఉండడం నన్ను బాధిస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ పండగ దినాలను ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ లేనటువంటి సంతోషము ఈ డిసెంబర్ నెలలోనే పెళ్ళికి వస్తుందంటే ఆలోచించే. ప్రతి ఆదివారము నిజ క్రైస్తవుడికి పండగ, అవునా? ప్రతి క్రైస్తవ విశ్వాసకి, నిజ క్రైస్తవుడికి ప్రతి ఆదివారం పండగ. సంవత్సరంగా ఒకసారి ఏంటి, ప్రతి దినము పండగ. ఎందుకంటే ప్రభు నీకు నీ ఎడల కృప చూపించి సజీవ లెక్కలో మరొక రోజుని కనులారా చూడడానికి ఇచ్చాడు. ఆ రోజు నీకు పండగ. నువ్వు బ్రతుకున్నావంటే, నిన్ను పోషిస్తున్నాడంటే పోషకుడిగా, నువ్వు అడగకపోయినా నువ్వు జీవిస్తున్నావంటే, స్వేచ్ఛగా వేరేస్తున్నావంటే, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నావంటే, ఊపిరి పీల్చుకున్నావంటే ఆయన కృప వల్లనే కదా. ఆలోచించే, ఆయన వల్లనే కదా మనం ఇలా ఉన్నాం. సో ప్రతిసారి చెప్పేదే, ప్రతి ప్రభు దినం పండగే. ప్రతి క్రైస్తవుడికి మీకు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారేమో పండగ. మేము ప్రతి ఆదివారం చేస్తాం. నన్ను ఒకసారి అడిగినప్పుడు మీరు చేయరా క్రిస్మస్, మీరు చేయరా క్రిస్మస్ అన్నప్పుడు మేము ప్రతి ఆదివారం చేస్తామే. నేను ఇచ్చిన జవాబు అదే. నన్ను చాలామంది అడిగారు, మేము ప్రతి ఆదివారం చేస్తాం, మీరు సంవత్సరం ఒకసారి చేస్తారేమో. కొంతమంది 25ని, కొంతమంది 24ని, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చేస్తూనే ఉన్నారే. క్రిస్మస్లు చేసేవారు. క్రిస్మస్ ఆరాధనలో ఐక్యత ఎక్కడ ఉందండి? అందరూ ఒక రోజు చేస్తున్నారు. పోనీ ఐక్యత లేదే. నువ్వు ఒక రోజు చేసుకో, నేను ఒక రోజు చేసుకుంటాను, నీకు నాకు పడదే, నీ సంఘానికి నా సంఘానికి పడదే. ఇదా క్రీస్తు కోరుకుంది? ప్రేమ కలిగి ఉండమన్నాడు. సహోదర ప్రేమ ఏమైంది? ఆలోచన చేస్తారు ఈ విషయాలన్నీ. ఎవరు మనకు కావాల్సింది పండుగ అంతే. మనకు కావాల్సింది అది. ఇవేమీ చూడరండి. ఐక్యత ఎక్కడ ఉంది? క్రిస్మస్లో ఐక్యత లేదు. నేను 23 చేశానంటే నేను 24 చేస్తాను. కొంచెం సౌండ్ ఎక్కువ పెంచుతాను. మీరు సౌండ్ ఎత్తారా? మీకన్నా ఎక్కువ సౌండ్. అందరూ మాయే పెట్టారు గొట్టలేట. మాకేం తిప్పారు. మేము చేయలేమా క్రిస్మస్తో? ప్రతి నెలలో ప్రభుదినం, మొదటి ప్రభుదినంలో మనం చేసే భోజన కార్యక్రమం ఎంత ఘనంగా చేసుకుంటాం. అంతకు మించి చేయలేమమ్మా. మనకు చేతకాక కదా క్రిస్మస్ చేయడం. దేవుడు వద్దన్నాడు. అసలు చెప్పలేదు. చెప్పని దాన్ని మనం ఎందుకు చేసుకోవడం? ఏమో చేయలేమా? సంఘం చేయలేమా? స్థానిక సంఘం చేయలేమా? మనం చేయలేమా? ఇంతకన్నా గొప్పగా ఊరు వాడ దద్దరిల్లేలా చేద్దాం. అరే ప్రభు చెప్పలేదే. చెప్పంది మనం ఎందుకు మీదేసుకోవడం? మనం ప్రతి ఆదివారం క్రిస్మస్ చేస్తున్నామే. ప్రతి ఆదివారం పండగే కదా క్రీస్తు సంఘం వారికి. సంతోషిస్తున్నామే. ఇది లేదు. అందుకనే పౌలు రోమపత్రికలో అసలు క్రైస్తవ జీవితం, క్రైస్తవుడు ఏంటి అసలు, నిజ క్రైస్తవులు ఎలా జీవించాలి, అసలు దేని యందు దృష్టి ఉంచాలనే తీవ్రతతో హెచ్చరిస్తున్నాడు. నిజంగానే ఏమన్నాడు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఈ విషయాలన్నీ క్రైస్తవులుగా చెప్తున్నాడు పౌలు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే సోమరపోతులో ఉండొద్దు. ఆసక్తి విషయంలో మీరు సోమరులా ఉండకండి, కష్టపడి పని చేసేవాళ్ళ ఉండాలి అంటూనే, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించడి. ఆత్మయందుల తీవ్రత ఎక్కడుందండి? ఈరోజు క్రిస్మస్లు చేసే వాళ్ళందరూ ఆత్మయందుల తీవ్రత ఏమైనా ఉందా? పరిశుద్ధాత్ముడు, అసలు పరిశుద్ధాత్మ నడిపింపేనా ఆ క్రిస్మస్లో ఉండేది? ఎక్కడ ఉంటుంది? అల్లరితో కూడిన ఆటపాటలు కదా, అల్లరి కదా. నేను ఒక క్రిస్మస్ చూసాను, మనం అసలు గోల తప్పితే ఏమీ లేదు. అరే నీ పొరుగు వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసే క్రిస్మస్ దేవుడు మెచ్చుతాడా? ఆలోచించే.
మనం పెట్టలేమండి. షెడ్లో ఎన్నో 8 బాకాలు ఉన్నాయి, పెట్టలేమా? 4 దిక్కులు పెట్టలేమండి మనం. మన పైన షెడ్లో ఉన్నాయి, ఎందుకు పెట్టలేదు? అరే, నీ తోటి వాడిని ఇబ్బంది పెట్టే చేసే పండగ ఆయనకి ఇష్టం ఉండవు అసలు. ఈ పక్కోడు ఇబ్బంది పడే పండగలు అవసరమా? అవునా కదా? పూర్వం ఏమైనా బాక్సులు పెట్టి స్వాప్ చేశారా? ఆత్మతోనూ సత్యంతోనే కదా. ఒకప్పుడు మైకులు ఉన్నాయా, గొట్టాలు ఉన్నాయా? ఇక మనకి లేవా? సౌండ్ సిస్టమ్, బ్రహ్మాండమైన సౌండ్ సిస్టమ్ ఉంది మనకి. పైన బాకాలు 8 ఉన్నాయి, మనం కట్టలేక ఊరువాడ దద్దరిల్లాక ఎందుకు? ప్రభు హంగు ఆర్భాటాలని తగ్గింపునే కోరుకుంటాడండి. తగ్గింపు స్వభావం గల దీనుల్నే ఆయన ఆదరిస్తాడు. దీనులు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటాడు. అందుకనే దీనులను లేవనెత్తువాడు ఆయన. ఆయన కనుదృష్టి అంతా వారి మీదే ఉంటుంది. ఘనంగాను లక్షలో కోట్లు పెట్టి చేసినటువంటి క్రిస్మస్ ఆరాధనలో ఆయన ఉండడం. మీరు ఏదో అనుకుంటున్నారు. ఎక్కడ దీనత్వం ఉందో అక్కడే మరియమ్మ దీనురాలు, అందుకనే ఆమెను పిక్ చేసుకున్నాడు. ఆమె దీనురాలు కాబట్టి కనుదృష్టి ఆవిడ మీద పడింది. పరలోకం నుంచి ఫోకస్ చేశాడు. మంచుడు నీతిమంతుడు యోసేపు కనుదృష్టి పరలోకం నుంచి యోసేపు మీద పడింది. మన మీద పట్టలేదంటే నువ్వు చేసేదంతా హంగు ఆర్పాటం తప్పితే ఆత్మీయంగా ఏమైనా ఉందా? క్రిస్మస్లో ఈరోజు ఆత్మ ఎందల తీవ్రత గలవారు ఎవరు ఉన్నారో ప్రసంగాలు చేస్తున్నారు. మంచిది, సంతోషం. కానీ ఒక్క ఆత్మ రక్షింపబడుతుందా క్రిస్మస్లో? ఆలోచించేయండి. మీ డంపాలు చూపించుకోవడం తప్పితే చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారే. తోటి క్రైస్తవులే తిట్టుకుంటున్నారే. చాలామంది తిట్టుకుంటారు, మీకు తెలిసే తెలియదు. ఈవెన్ ఏంట్రా బాబు చెయ్యి, ప్రకటించు. ఎక్కడ ప్రకటించాలి? క్రైస్తవుల మధ్యలోనే క్రీస్తు పుట్టాడని చెప్పేది నువ్వు. ఎవరికి తెలియదో వారికి తెలియచే నా లోకరక్షకుడు జన్మించాడని. నీకు దమ్ముంటే అన్యుల మధ్యకెళ్ళి చెప్పు ధైర్యంగా. క్రైస్తవుల మధ్యలో నువ్వు క్రీస్తు పుట్టాడని ఎంత కాల్ చేసినా తెలీదా? మీకు బైబిల్ లేవా? క్రీస్తు పుట్టాడని ఎవరికి తెలియదా? ఇక్కడ సంఘంలో వారికి తెలీదా? క్రీస్తు అంటే తెలియదు ఎవరికి? ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు వారు తెలుసు. ఇంక నువ్వు మన సంఘాల్లో, ఈదుల్లో, క్రైస్తవులు ఉండే ప్రాంతంలో క్రీస్తు పుట్టాడని గోల్ చేయడం కన్నా అక్కడికి వెళ్ళి చెప్పు, ప్రకటించు. అక్కడికి వెళ్ళి ప్రకటించు. ప్రభు మెచ్చుతాడు. అలాంటి చోటకి వెళ్ళి సువార్త చేయమన్నాడు. నువ్వు వెళ్ళి క్రైస్తవుల మధ్యకెళ్ళి గోల్ చేసి అరచడం వల్ల ఏం ప్రయోజనం? ఎందుకంటే క్రీస్తు ఎరిగినటువంటి వారి మధ్యకెళ్ళి నువ్వు వెళ్ళి క్రీస్తు పుట్టాడు, క్రీస్తు నేడు పుట్టాను హల్లెలూయా అని చెప్పడం కన్నా క్రీస్తు అంటే ఎరగని వారి దగ్గరికి వెళ్ళి చెప్పు. ప్రభు మెచ్చుతాడు. ప్రభు వెళ్ళి ప్రకటించమంది అక్కడికి. కానీ మనమేం చేస్తున్నాం ఈ రోజుల్లో? వీరు చేస్తారు 9 రోజులు 10 రోజులు పండగ అయిపోగానే లాస్ట్లో బాక్సులు రిక్షా కట్టి సౌండ్లు ఎట్టి ఊరేగింపు. ఆ ఊరేగింపు అంతా పిల్లలందరూ వెళ్తారు చక్కగా. దానికి దీనికి ఏమన్నా అసలు ఉందండి? మనం దేన్ని అనుసరిస్తున్నాం? మనం చూసాను ఎవరో, అందులో అందరూ యవన స్త్రీలే. పొద్దున్నే ఊరేగింపేస్తారు చూసావా? పండగలు అయిపోయిన తర్వాత ఊరేగింపుకి ఆ ఊరేగింపుకి పెద్ద తేడా లేదండి. పొద్దున్నే తెల్లారగట్ల ఎక్కడలేని ఉత్సాహం లెగిసిపోవడం. మొత్తం ఆ రిక్షా వెనకాల డ్యాన్స్, అలా ఆడపిల్లలు డ్యాన్స్ చేస్తారు. మనోరుళ్ళే, నేను చూసాను ఎవరు స్టేటస్ పెడితే. నిజంగా కనీస జ్ఞానం లేదు వాళ్ళకి. డ్యాన్స్లు వేశారు ఆడపిల్లలు. ఖచ్చితంగా ప్రభు శిక్షకు పాత్రలు అవ్వబోతున్నారు. ప్రభు రేపు పొద్దున వచ్చినప్పుడు నించోబెడతాడో. అస్సలు అడుగు పెట్టినవాడు అలాంటి వాళ్ళు. అల్లరితో కూడిన ఆటపట్ల తెల్లారగట్ల. అరే మనం ఏం చేస్తున్నాము అసలు? దేవుని పేరట డ్యాన్సులు వేస్తున్నారా? తెల్లారగట్ల 6ంటికి మొదలెట్టేసి మైకులు ఊరూరా తిరిగి. అది ఎవరి సాంప్రదాయాన్ని పూలంతో చూసుకోవట్లేదు మీరు. అన్ని ఆచారం వైపు మీరు తిరగకండి, విడిచిపెట్టండి. మీరు క్రైస్తవులయ్యారు. క్రైస్తవ జీవితం ఇది కాదండి. ఆత్మ యందల తీవ్రత ఉండాలి. చూడండి, ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఎక్కడ సేవిస్తున్నారు? ఆత్మల ఎడల తీవ్రత ఎక్కడ ఉందండి? ఏ సేవకుడికి లేదు. పండగ చేసామా, పెద్ద సౌండ్ పెట్టామా, గోల చేసామా? అసలు నిజంగా గోల తప్పితే ఏమి లేదు అక్కడ. నిజంగా చాలామంది మీరు వినే ఉంటారు, గోల తప్పితే ఏముందమ్మా అక్కడ? దేవుడు సమాధానకర్త కానీ అల్లరికి
కత్తగాడు అల్లరి అనేది క్రైస్తవులోనే లేదు అసలు. పీస్, అంతా పీసే. ప్రశాంతత, శాంతి, సమాధానము అది ఉండాలండి క్రిస్మస్లో. ఒకవేళ నువ్వు పండగ చేసుకుంటే చేసుకున్నావు, అది ఉండాలండి. నీ పక్కోడు ఇబ్బంది పెట్టి చేసే పండగ దేవుడు ఎంత మాత్రమో ముందు నీ పొరుగు వాడిని ప్రేమించడం నేర్చుకో. వాడికి ఇబ్బంది కలుగుతుందా మాని. ఒకవేళ మనం పెట్టలేదండి బుధవారం శుక్రవారం లోపల పెట్టుకుంటుందా బాక్స్, నేను గొట్టాలు తగిలించుకెళ్ళాక మనకు లేదా ఏమా స్త్రీల కొడుకులో బాక్స్ లోన్ పెట్టుకుంటున్నాం. అరే బాక్స్ పెడితేనే దేవుడు ఏంటాడంటే నీ హృదయాలను ఎరిగిన వాడు నీ సౌండ్ని చూసే వింటాడు. నీ ప్రసంగం అంటే నీ ఎరితనం అవుతుంది. అవునా? ఒకప్పుడు ఉన్నాయా? పూర్వం ఏం లేవే, కనీసం మన సంఘంలోనే లేదే. అక్కడ కూడుకున్నప్పుడు కనీసం సౌండ్ సిస్టమ్ లేదు. మా నాన్నగారు పూర్వం ప్రారంభంలో ఎవరికీ లేవు. ఇప్పుడు ఎందుకు నీకు ఎక్కడ లేనిది? కొన్ని పెడితే పెట్టవు. మన మధ్యన క్రైస్తవుల మధ్యలో నువ్వు వినిపించేది వెళ్ళు, బయటికి వెళ్ళు, నీకు ధైర్యం ఉంటే అన్యుల మధ్య స్వార్థ చేయని. పౌలు ఎందుకు చెప్తున్నాడంటే అన్యులకే స్వార్థ ప్రకటించాలని దేవుడు కోరుకున్నాడు. తెలుసండి, అపోస్తలుడైన పౌలుని దేవుడు ప్రత్యేకించి అన్యులకు సువార్త చేయడానికి ఎంపిక చేసుకున్నాడు. తెలుసండి, అన్యుల ద్వారా ఆయన ఎట్టి హింసలో ఎట్టి బాధలు అనిపించాలో ముందుగానే తెలియజేశాడు. అన్యులకే ప్రకటించాడు ఎక్కువగా. ఆలోచించేయండి. ఏదో విమర్శిస్తున్నారో ఏదో అనుకుంటున్నాం, కానీ రేపొద్దున ప్రభు దృష్టిలో నేను దోషిగా కాకుండా నా తీవ్రతను నేను వ్యక్తపరుస్తున్నాను. పౌలు కూడా అలాగే ఈ పత్రికల ద్వారా అంతే తీవ్రతగా వింటారా? సరైన విధానంలో దేవుడి మెచ్చే విధానంలో ఉంటారో విమర్శించుకుంటే అలాంటి విమర్శ మా నాన్నగారు ఏళ్ల తరబడి పడి ఉంటారు. మా నాన్నగారు నన్ను కూడా అనుకుంటారా ఈయన ఎప్పుడు ఎలాగ అంటారా అనుకుంటారా? నేను చెప్పడం దేవుడు నాకు ఇష్టమంటే దాన్ని బట్టి నేను బోధిస్తున్నాను, చెప్తున్నాను, సరిచేస్తున్నాను. వాక్యం తెలిసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. లేదంటే నేను క్రిస్మస్ చేయలేక కాదండి, ఎంతకంటే గొప్పగా చేద్దాం. వద్దు, అవన్నీ దేని పోలి ఉంటాయో దేన్ని అనుసరించి మనం చేస్తాము. ఎవరో ఈ సాంప్రదాయాలను, ఎవరో ఇలాంటి పోకడలను తీసుకొచ్చి క్రైస్తవ సంఘాలను పాడు చేస్తాం అంటే అపవాదిగానే ముందు వాడు ఎందుకు ఊరు వాడ మన క్రైస్తవ వీధిలో తిరగడం ఎందుకు? మనకు తెలుసు కదా. ఒక విషయం చెప్పాలి, అనాది కాలంలో గ్రంథం లేదు కాబట్టి కేవలం ధర్మశాస్త్ర గ్రంథం ఆనాటి యాజకుల దగ్గరే ఉండేది. ఈనాటి క్రైస్తవులకి బైబిల్ ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది. అవునా? ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా తీర్పు దినం రోజున, అదే నా నిబంధన మీ చేతిలో పెట్టానే, మీరు ఏం చేశారు? అసలు పాస్టర్ గారు తప్పు చెప్తే వాక్యము మీ చేతుల్లో నేను వాక్యాన్ని పెట్టాను కదా, మీరు చదవకుండా ఏం చేస్తున్నారు? ప్రభు పాస్టర్ గారు ఎలా చెప్పారు, నేను నడిచానంటే కుదరదండి. ఎందుకంటే ఆయన చేతిలో ఉంది. ఒకప్పుడు ధర్మశాస్త్రం అప్పుడు వాళ్ళ చేతిలో ఉండేది, ఇప్పుడు సేవకుని చేతిలో ఉంటుంది, విశ్వాసులందరి చేతిలోనూ బైబిల్ ఉంటుంది. ప్రభు అడిగినప్పుడు ప్రభు నాకు తెలియదు పాస్టర్ గారు చెప్పారు, నేను అలా నడిచాను ప్రభు అంటే, నీ చేతుల్లో ఉంది కదా, ఆయన చెప్పింది నువ్వు తీసి చదివావా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? కొన్ని వేల భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేశారండి. ప్రతి భాషలో ఉంది. అత్యధికమైన భాషలో ముద్రింపబడిన గ్రంథం ఏదైనా ఉందంటే ఒకే ఒక గ్రంథం, బైబిల్, దేవుని మహాగ్రంథం. మన చేతిలో పెడితే చదువుకోక బతికించి అందులో ఏముందో కూడా తెలుసుకోలేకపోతున్నాం ఈరోజు. అందుకనే పౌలు ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఆత్మ ఎడల తీవ్రత ఎక్కడుందండి? పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్న మనం అందరం కూడా ఆ ఆత్మ యందు తీవ్రత ఎక్కడ ఉంది? ఒక ఆత్మ, రక్షింపబడిన ఆత్మ రక్షణ పొందుకోలేనటువంటి ఇంకొక ఆత్మని ఏం చేయాలి? రక్షించాలి, నడిపించాలి ప్రభు సన్నిధికి. నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలండి. ఎవరు ఉంటారు భారం కలిగి? ఇక్కడ సేవకుడు ఉండలేదు. నేను చెప్పాను, ప్రతి క్రిస్మస్ పండుగలు చాలామంది ప్రపంచవ్యాప్తంగా 90% మంది అందరూ చేసేవాళ్ళు. కేవలం కొద్ది శాతం మాత్రమే 10% మంది ఉంటారేమో చేయకుండా ప్రభు చెప్పలేదు. సత్యంలో నిలబడిన వారు నిజంగా అలాగే ఉన్నారండి. నిజంగా అందులో క్రీస్తు సంఘాలు మొట్టమొదటిగా ఉంటాయి, ముందు వరుసలో ఉంటాయి.
చెప్పలేదు దేవుడు. గ్రంథంలో లేదని మేము పాటించమని సత్యం మీద స్టాండ్ అయి నిలబడిన వారు రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు మెప్పు పొందుకుంటారని ఖచ్చితంగా చెప్పగలను నేను నిజంగా. ఉన్నారు మన సంఘంలోనూ విశ్వాసం గలవారు ఉన్నారు, అలాగే సగం సగం విశ్వాసం ఉన్నవాళ్ళు ఎక్కడికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మేము చేయము, ప్రభు చెప్పలేదు, ఎందుకంటే మేము బైబిల్ చదువుకున్నాము అని స్టాండ్ అలాగే ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నవాళ్ళు కూడా మన సంఘంలో ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలను నిజంగానే. అక్కడ క్రిస్మస్ ఇక్కడ క్రిస్మస్ అయితే వెళ్ళిపోయిన మన సంఘంలో చాలామంది ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నిలబడి సత్యంలో దేవుని వాక్యం ఎడల అలాగే నిలబడి ప్రభు చెప్పని దాంట్లో, ప్రభువుకి నచ్చని కార్యక్రమాల్లో మేము పాలు పంపులు పంచుకోలేము, ప్రభు దృష్టిలో మేము దోషులుగా ఉండమని అలాగే నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన సంఘంలో. ప్రభుకి ఇష్టం లేని పని కార్యక్రమాల్లో పాలు పంపులు పంచుకోవడం కూడా పాలి భాగస్తులు అవడమే. మీరు ఏదో అనుకుంటున్నారు, సత్య మార్గంలో నడుస్తూ అది అది ఆరాధనే కదా, దేవుని కార్యక్రమం కదా. మనం వెళ్తే ప్రభుకి ఇష్టం లేదు, అక్కడ ఇష్టం లేనివాడి దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయనకి ఇష్టం లేదు, ముందు ఆయన నువ్వు చూడాల్సింది. అక్కడ ఆత్మల రక్షణ కొరకు ఏమైనా జరుగుతుందా పోనంటే అది లేదు. సో అందుకనే పౌలు ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించడి, నిరీక్షణ గలవారే సంతోషించుచు. నిరీక్షణ గలవారు, మన నిరీక్షణ ఏంటి? అరే ప్రభు రేపే వస్తున్నాడు, ఈ క్షణమే రాబోతున్నాడని ప్రతి క్రైస్తవుడు అలాగే ఉండాలంటండి. ప్రభు కాసేపట్లోనే వస్తున్నాడు, మనం సిద్ధపడి ఉండాలి. ఇదే మనస్తత్వం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. అదే ప్రభు వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, రేపే రాబోతున్నాడేమో అని సిద్ధపాటు కలిగి ఉండాలండి. నిరీక్షణ గలవారే అంటున్నాడు. అందుకని నిరీక్షణ గలవారే సంతోషించు, నా ప్రభు వస్తున్నాడు, రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్తాడు ఆయనతో పాటు అని సంతోషం గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే. శ్రమయందు ఏముండాలంట? ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఎన్ని విషయాలు వచ్చినాయి ఇందులో? పౌలు చెప్పిన మాటల్లో మొట్టమొదటిగా ఆసక్తి విషయంలో మాంజీలు కాక, అంటే సోమరపోతులుగా ఉండకుండా కష్టపడి పనిచేసే వాళ్ళ ఉండండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. మూడోదిగా నిరీక్షణ గలవారే సంతోషించుచు. నాలుగోదిగా శ్రమయందు ఓర్పు గలవారే. ఐదోదిగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ ప్రార్థన ఎడల పట్టుదల కలిగి ఉండుడి. సో ప్రార్థించేవారిలాగా ఉండాలంటాడు. సో ఏదేమైనా కానీ డిసెంబర్ నెలలో క్రిస్మస్ టాపిక్లో వెళ్ళి చెప్పడం అనేది చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ప్రతిసారి నొక్కి చెప్తుందంటే ప్రార్థన సందర్భం వచ్చింది కాబట్టి. చూడండి, ప్రార్థన విషయంలో నేను ఇందాక చెప్పాను, మరియమ్మ గారు ఆమె గొప్ప ప్రార్థనా పరురాలు కాబట్టే ప్రభు కనుదృష్టి పరలోకం నుంచి మరియ మీద పడింది ఖచ్చితంగా. నజరేతులో స్త్రీ లేక కాదు, అంతకుమించి కన్యక లేక కాదండి, ఉన్నారు. కానీ ఆమె ప్రార్థనా పరురాలు. మరియా ప్రార్థనా పరురాలు కాబట్టే పరలోకం నుంచి కనుదృష్టి మరియ మీద పడగానే దేవదూత ఇంట్లోకి వచ్చేసింది, లోపలికి వచ్చి చూసింది. బహుశా ఆమె ప్రార్థించుకుంటుందేమో, రాయబడలేదు. కానీ దేవుని దూత ఆమె ఇంటిలోనికి ప్రవేశించినట్టు రాయబడింది. నాకు తెలిసి ప్రార్థన చేసుకుంటే ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ఆవిడ ప్రార్థనా పరురాలు కాబట్టే దయాప్రాప్తురాలా అన్నాడు. చెప్పినప్పుడు ఆమె కొంచెం కంగారు పడినప్పుడు మరియా భయపడకము అన్నాడు. సో కృప పొందుకుందంటే ప్రార్థనా పరురాలు కాబట్టి ఖచ్చితంగా కృప పొందుకుంది. నజరేతులో స్త్రీ లేక కాదు, కన్యకలు లేక కాదు. సో ముందుగా ఆమె గొప్ప ప్రార్థనా పరురాలుగా కనపడుతుంది. అందుకనే ప్రభు కనుదృష్టి మరియ మీద పడిందండి.
సో ఈరోజు మరీ ద్వారా కూడా కొన్ని విషయాలు మనం ముఖ్యంగా స్త్రీలు, యవ్వన స్త్రీలు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న బైబిల్ క్లాస్లో కూడా చెప్పుకుంటున్నాను కొంచెం. ఈరోజు కొంచెం డోస్ పెంచుతాను. ఎందుకంటే బైబిల్ క్లాస్ టైం తక్కువ ఉంటుంది. ఈరోజైతే పర్లేదు. యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు బయట కూర్చుంటున్నారో వారు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఆనాటి కన్య మరియ అంటే వివాహానికి సిద్ధపడినటువంటి స్త్రీ, అంటే వివాహ వయసు వచ్చినటువంటి స్త్రీ కన్య అయినటువంటి మరియ. అంటే ఎంగేజ్మెంట్ అవ్వింది యోసేపు గారితో. అంటే పెళ్ళిడు వచ్చేంత వరకు మరియ జీవితం అద్భుతం. యవన స్త్రీలు, పెళ్లి కానోళ్ళు ముందుగా ఆలోచించేయండి. మరియ జీవితం ఏంటి? అరే నేను ఎలా జీవిస్తున్నాను? మరియలాగే ఉందా నా జీవితం? అసలు మరియమ్మ ఎక్కడ, మనం ఎక్కడ? అవునా? అన్ని విషయాల్లో ముందు వరుసలో ఉంటారు ఆవిడ. అందుకనే దేవుడు కను దృష్టి ఆవిడ మీద పడింది, కృప పొందుకుంది. సో ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, నజరేతులో ఒక దీన కుటుంబీకురాలు ఆవిడ. నజరేతులో ఒక దీనురాలు ఆవిడ. దీన స్థితిలో అంటే పేద కుటుంబమే. ఆ దీనత్వంలోనూ ఆ పేదరికమైనటువంటి కుటుంబంలోనూ ప్రభువుని స్తుతించడం మానలేదు, ప్రార్థించడం మానలేదు, తన కన్యత్వాన్ని పోగొట్టుకోలేదు. ముఖ్యంగా స్త్రీలందరికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక స్త్రీకి ఉండవలసింది ఏంటంటే క్యారెక్టర్. దాన్ని పోగొట్టుకోలేదు. ఎప్పటి వరకు కాపాడుకుంది? ఎప్పటి వరకు? పెళ్ళి వచ్చేంత వరకు, తల్లి గర్భం పడిన మొదలుకుంది, టీనేజ్ కాలం గడిచి ఒక వివాహ వయసు వచ్చేంత వరకు తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ఈరోజు యవ్వన స్త్రీ పరిస్థితి ఆలోచించేయండి. మరియ జీవితానికి మన జీవితానికి అసలు ప్రార్థనా జీవితం కలిగినటువంటి స్త్రీ మరియ. మనం ఎలా ఉన్నాం? దీనత్వంలో ముందు వరుసలో ఉంది, దీనురాలుగా. మనం ఎలా ఉన్నాం? మనం కూడా ధనికమైన కుటుంబాలు ఏం కాదండి, అవునా? ఇందులో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, కొంచెం పేదరికంలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. అయినా కానీ మనం డంబాలకి, హెచ్చులకి పోతున్నాం. అంటే దీనత్వంలో కూడా తగ్గింపు స్వభావం లేదు. అరే మనకి స్తోమత లేనప్పుడు మనం ఎలా ఉండాలి? మనకు ఉన్న దాంట్లో మనం ఎలా ఉండాలి? కలిగిన దాంట్లో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలనే విషయాన్ని మరియ ద్వారా నేర్చుకోవచ్చు. కొంతమంది ఏమి అంటే దీనత్వంలో ఉన్న పేదరికంలో కానీ డంబాలు చూస్తే మాత్రం ఆకాశాన్ని వండుతాయి. అంగు ఆర్పాటాలు చేసుకుంటారు, గొప్పగా కనపడాలని చూస్తారు. అది ఎంత మాత్రం సరిగ్గా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఉన్నంత దాంట్లో అలా ఒద్దికగా ఉండాలండి నిజంగా. ఒకవేళ నీకు ఎంత ఉన్నా కానీ తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటే అంత తగ్గింపు స్వభావాన్ని అలవర్చుకోవాలండి. మంచి లక్షణం అది. దేవుడు నిన్ను దీవించి ఆశించి గొప్ప స్థితికి చేసినా ఆ స్థితి గొప్పగా ఉండొచ్చు, కానీ ప్రభు చెంతకి నువ్వు తగ్గించుకునే ఉండాలి. ఎంత తగ్గించుకుంటే ప్రభు నేను అంత గొప్పగా చూస్తాడు. కనుదృష్టి అలాగా కేంద్రీకృతమై ఉంటుంది వాళ్ళ మీద ఖచ్చితంగా. సో నజరేతులో ఉన్నటువంటి మరిని పిక్ చేసుకున్నాడంటే ఆవిడ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆవిడకి ప్రార్థనా పరురాలు, దీనురాలు, విధేయత చూపించడంలోనూ, దేవుని వాక్యం ఎరిగినటువంటి స్త్రీగాను, అన్ని విషయాల్లోనూ ముందు వరుసలో ఉంది. కాబట్టి ది బెస్ట్ చూస్ చేసుకున్నాడు స్త్రీలందరిలో. అందుకని ఆవిడ ధన్యురాలైంది. అవునా? నజరేతులో ఉన్న స్త్రీలందరిలోనూ ఫిల్టర్ చేశాడు, చూసుకున్నాడు. ఫోకస్ అంతా మరియ మీదే పడిందంటే ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలు దేవునికి ఎంతగానో అమితంగా నచ్చింది. ఆయన అద్వితీయ కుమారుని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాలనే ఆలోచన కలిగి దేవుడు కన్య అయినటువంటి మరియని చూస్ చేసుకున్నాడో, పిక్ చేసుకున్నాడో, సెలెక్ట్ చేసుకున్నాడో, ఇంకా స్కాన్ చేసుకుని ఉంటాడో, ఫిల్టర్ చేసి ఉంటాడో, ఆ నజరేతులో ఉన్న స్త్రీలందరినీ చూసి ఉంటాడో, ది బెస్ట్ చూస్ చేసుకున్నాడో. అన్ని విషయాల్లో దేవుడు ది బెస్టే చూస్తాడండి. మొట్టమొదటి రాజు కావాలన్నప్పుడు కూడా ది బెస్టే. సౌలు బెస్ట్ కాదండి అన్ని విషయాల్లో. ఎలాంటి వాడు అంటే అసలు
సౌలు గురించి చదువుతున్నప్పుడు అబ్బా రాజు అంటే ఎలా ఉండాలి, భుజముల కల్లా మెడగల్లా ఎత్తైన వాడు, భుజములు గలవాడు, వెడల్పాటి భుజములు గలవాడు, ఆజానుబాహుడు, అంతకమించి సౌందర్యవంతుడు. అలాంటి వాడిని ది బెస్ట్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు, కానీ పోగొట్టుకున్నాడు. అవునా? సో మరీ విషయంలో కూడా, ఎందుకంటే లోకరక్షకుడు భూమి మీదకి రావాలంటే, పరిశుద్ధుడిగా ఈ భూమి మీద జీవించాలంటే, ఒక పరిశుద్ధురాలి కడుపులోనే లోకరక్షకుడు జనించాలి. అందుకనే పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించింది కనుకనే పరిశుద్ధుడు ఆమె గర్భంలో జనించాడు, పుట్టాడు. ఆలోచించేయాలి. నేటి క్రైస్తవ యవన స్త్రీలు ఎలా ఉంటున్నారో, ప్రార్థన ఎడల తీవ్రత కలవంటున్నారా? అవునా? ప్రార్థనలో ఉంటున్నారా? యవన స్త్రీలు సండే స్కూలు రమ్మంటే వాళ్ళే రావట్లేదు. ముందు పొద్దున అదే ఒక రకంగా కోపం వచ్చింది. ప్రారంభంలో సండే స్కూల్ అనగానే ఆడపిల్లలు ఎక్కువ ఉండేవారు, మగపిల్లలు తక్కువ ఉండేవారు. ఈరోజు సండే స్కూల్ చూస్తే బాధేసింది నిజంగా. మగపిల్లలు ఎంత అద్భుతంగా వచ్చారు నిజంగా. అందరూని ఫుల్ అటెండెన్స్ మగపిల్లలు. ఆడపిల్లలు 4-5 లేటుగా వచ్చారు. అందుకని ఈరోజు మరియ గురించి చెప్తున్నాను, గ్రహించుకోండి. ఆమె ఎలాంటి జీవితం కలిగిందో, మనం ఎలా ఉంటున్నాము. పిల్లలు నిజంగా 10th అవగానే కాలేజీకి వెళ్ళిన వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారనే ఫీలింగ్. సండే స్కూల్ మానేశారు నిజంగా. పోనీ అది ఆరాధనకు వస్తున్నారంటే టైంకి రారు, లాస్ట్లో వస్తున్నారు, బయట కూర్చుంటున్నారు అంతే. మరి ప్రారంభంలో లోనే కూర్చునేవారు, మరి అందరూ ఇప్పుడు బయట కూర్చున్నారు. నాకు తెలిసి వచ్చారు, బయట కూర్చొని ఉంటారు అల్లరి చిల్లరగా. ఎందుకు వచ్చినా రాకపోయినా వేస్ట్. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో మరి ఆలోచించేయండి. సండే స్కూల్కి పంపించే మీ పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల్ని మీరు పనులు చెప్తున్నారో మరి ఆలస్యం అవుతుందో నాకైతే తెలియదు, కానీ చాలా లేటుగా వస్తున్నారు. అమ్మ మీకే చెప్తాను, ఎందుకంటే మీ పిల్లలే ఉన్నారు ఇక్కడ ఇందులో. మరి మీరు ఏమైనా పనులు చెప్తున్నారా? మరి భారమైన పనులు ఏమైనా చెప్తున్నారా? చెప్పండి. నాకు చెప్పిన సమాధానం అది, ఇంట్లో పనులు చేస్తారని చెప్పారు, అందుకని లేట్ అవుతున్నాడు. మరి ఏం చెప్తారో ఆలోచించండి. ఎప్పటి నుంచి మీరు క్రమశిక్షణగా మీరు పెంచకపోతే ఏంటో రివర్స్ అయిపోతుంది. మగపిల్లలు బాగుంటున్నారు, మొత్తం అందరూ కూర్చున్నారు, వచ్చి టైంకి వచ్చేసారు మగపిల్లలు. ఆడపిల్లలు 4-5 లాస్ట్లో మరి లేటుగా వచ్చారు. చూడండి, వచ్చారు. అందరు ఆడపిల్లలు కాదు కానీ కొంతమంది పిల్లలు వచ్చారు త్వరగానే. మరి ఎప్పుడు వచ్చేవాళ్ళు? పొద్దున పిల్లలు తిట్టాను, రాలేదనుకుంటా, వచ్చిందో బయటకు తెలియదు కానీ ముందు పేరు ఎంతలే కానీ కొత్తగా ఫోన్ కొనుక్కున్నప్పుడు మొత్తం మారిపోయింది, కథ మొత్తం మారిపోయింది. ఫోన్ రాగానే కథ మొత్తం మారిపోయింది, మానేసింది మొత్తం. లేట్గా రావడం, బైబిల్ క్లాస్ రావడం. పొద్దున అది చెప్పాను, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఫోన్ కొనుక్కున్నావు సంతోషం, అది వచ్చిన తర్వాత దాంట్లోనే ఊరిగిపోయి మొత్తం దేవుడే మర్చిపోయావు నువ్వు. పొద్దున తిట్టాను నేను ఆ పిల్లని. చూడండి, ఫోన్ కొని ఇచ్చిన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. చాలా బాధ వేసిందండి. సంతోషం, కొనుక్కున్నందుకు సంతోషమే, కానీ దానికి టైం కేటాయించుకోండి. మీ పిల్లలు ఎటు నడుస్తున్నారో, ఏం చేస్తున్నారో పరిశీలన చేసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు సరి చేయకపోతే రేపు పొద్దున బాధపడింది మీరే. ప్రభువుని, అదే దేవునే మర్చిపోయారు ఆ ఫోన్లో పడిపోయి. ఒక పిల్ల అయితే ట్యాబ్ వేసుకుని తిరుగుతుంది, మొత్తం మునిగిపోయి ఏడ్చేస్తుంది ట్యాబ్ దూరం అయితే. ఏడ్చేస్తున్నారు పిల్లలు, చూసుకోండి. బానిసలు అయిపోయారు వాటికి. సాతానుగాడు పట్టి పీడిస్తున్నాడు ఆ రూపాల్లో. ఆలోచించేయండి. సండే స్కూల్ మానేస్తున్నారు. మీ బిడ్డలు మీరే, మీ బిడ్డలు బలవంతం చేతిలో బాణాలు అవ్వాలంటే ఆ బాణం వేసేది మీరేని ఎన్నోసార్లు చెప్పాను నేను. బాణం వేసేవాడు సరిగ్గా అయిపోతే మీ బాణాలు ఏమవుతాయి? గురి తప్పుతాయి. అవునా? బాణాలు వేసేది మీరే, ఆ బిల్లెట్టుకుని ఆ తాడు లాగేది మీరే తల్లిదండ్రులుగా. బాణాలు మీ పిల్లయితే లాగేవాడు, ఆ బాణం వేసేవాడు మీరే. మీరే వీక్గా ఉంటే ఆ బాణం ఎటుపోతాయి, ఎటో పోతాయి. అవునా? బలవంతం చేతిలో బాణాలు మీ పిల్లంతరు. ఆలోచన చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను, గురి తప్పుతున్నాయి మీ బాణాలు. ఎందుకంటే బాణం వేసేవాళ్ళు లేదు అసలు. బాణాలు ఉన్నాయి, ప్రయోజనం ఏమంటే వేసేవాళ్ళు లేడు. అంటే తల్లిదండ్రులు మీరు ఫెయిల్ అవుతున్నారు.
ఆ, భక్తి ఉంది నిజంగా, భయం లేదు పిల్లలకి. భక్తి ఉందమ్మా, వస్తున్నారు, రావట్లేదు అంటలే, లేట్కి వస్తున్నారు, భయం లేదు ముందుగా. తప్పుతున్నారు గాడి. ఈ చివరి వారంలో సంవత్సరంలో హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా, సరి చేసుకుని వచ్చే సంవత్సరం మీ పిల్లల్ని సరైన మార్గంలో పెట్టుకోండి, లేదంటే దినాలు చాలా చెడ్డే అని బైబిలే చెప్తుంది. అజ్ఞానులు అయిపోతారు, జ్ఞానం కాదు కదా, అజ్ఞానులు అయిపోతారు. ఆలోచించేయండి. సో సో మరి గురించి మనం అనేక విషయాలు, ముందుగా ఆమె ప్రార్థనా పరురాలు కాబట్టి లోకాసు వార్తలో చూడండి ఒకసారి, మరి గురించి కొన్ని మాటలు తెలుసుకుని ముగించుకుందాం త్వరగానే ఈరోజు. లోకాసు వార్తలో చాలా స్పష్టంగా ఈ సన్నివేశాలన్నీ రాయబడి ఉన్నాయి. మొదటి అధ్యాయంలోనే చూడండి, మొదటి అధ్యాయము గాబ్రియేలు దూత గలీలీలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడును. ఆ కన్యక పేరు మరి అంట. చూడండి, మరియమ్మ గారు మీ అందరూ తెలిసిందే. సో ఆ దూత లోపలికి వచ్చి, అంటే ఇంట్లోనికి వచ్చింది దూత. సో ఆ లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు, చూడండి, ఆమె మాటలు పోహగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా, దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. సో దేవుని వల్ల కృప పొందుకుందంటే ఆమె ఎలాంటిది? భక్తిపర్రాలు, ప్రార్థనా పర్రాలు. నాకు తెలిసి ఇంట్లోనికి వచ్చిందంటే ఇంట్లో ఏం చేస్తుంది మరియా? మనకలాగా ఇన్స్టాగ్రామ్లో చూస్తలేదు మీకులాగా. మొత్తం మునిగిపోయి పాడైపోయారు నిజంగా. ఫోను ట్యాప్లో ఇన్స్టాగ్రామ్లో మునిగిపోయి ఏం చేస్తున్నారో కానీ ఆమె ప్రభువుని స్తుతించుకుంటుంది, ప్రార్థించుకుంటుంది కాబట్టి లోనికి వచ్చింది. లేదంటే ఇంటి బయటే, లేదంటే మార్గమంజుని ఎక్కడో కలిసేది దూత. అవునా? అంటే ఇంటిలోనే ఉంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ మరియా ఇంట్లోనే ఉంది. అందుకనే లోపలికి వచ్చిందని రాయించాడు. అవునా? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చింది గాబ్రియేలు దూత? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి లోనికి వచ్చి చూసింది. లేదంటే గాబ్రియేలు దూత మరియా బయటికి రాని అనలే, ఈమె దూతే లోనికి వెళ్ళింది ఇంట్లోనికి. చూడంటే ఇంట్లోనే, ఇంటి పట్టే ఉండే స్త్రీగా కనపడుతుంది. ఇంటి చెంతనే, తల్లిదండ్రుల చెంతనే ఒత్తికి గాను, క్రమశిక్షణ గాను, డిసిప్లిన్గా ఉండే స్త్రీగా మరీ కనపడుతుంది. అందుకనే దూత లోనికి వచ్చి మరీ మాట్లాడుతుంది. మనమా సెలవు దొరికితే ఈదులు అంటానే తిరుగుతాం. ఇంట్లో ఉంటున్నావా ఈరోజు? అబ్బో, ఇంట్లో కనపడం, పొద్దున్న లేవడం, టిఫిన్ తినడం, ఊరి మీద తిరగడం, మళ్ళీ మధ్యాహ్నం రావడం, కడుపులో అన్నం వేసుకోవడం, మళ్ళీ సాయంత్రమే. అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా గట్టిగా ఘాటుగా మాట్లాడితే బాధపడతారేమో. వద్దు నిజంగానే. సో అలాంటి వారు ఉన్నారు. అంటే మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కాచుకోండి. మీరు నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మీరు నేర్పిస్తే ఎక్కడికి వెళ్ళరు. నిజంగా మన ఇద్దరు పిల్లల్ని చూస్తే, ఇందులో దినేష్ని చూసినా, అలాగే వరుణ్ కుమార్ని చూసినా చాలా సంతోషం వేస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళమని వెళ్ళరంట. పద్మారు చెప్తారు, ఇంక వరుణ్ కుమార్ గురించి చెప్పవసరం లేదు. ఇంటి పట్టే ఉంటారు, పెద్దగా ఎక్కడికి బయటికి వెళ్ళినట్టు కనపడరు వీళ్ళు. ఇంట్లోనే ఎక్కువగా గృహంలోనే గడపడానికి ఇష్టపడతారు. ఎప్పుడు వెళ్ళినా కానీ, ఎప్పుడు చూసినా కానీ తిరగరండి, బయట ఎక్కడ కనపడరు. వారిద్దరు నాకు అలా స్ట్రైక్ అవుతారు ఎప్పుడు. ది బెస్ట్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అందుకనే వారు అన్ని విషయాల్లోనూ వరుణ్ కుమార్ అద్భుతంగా చదువుకున్నాడు నిజంగా. సో అది ఎందుకంటే చిన్నప్పటి తల్లిదండ్రులు అలా నేర్పించారు, చెప్పారు. ఒద్దికి గాను చక్కగా వారు ఉంటారు నిజంగా. అన్ని విషయాల్లోనూ ముందు వరుసలో ఉంటారు నిజంగా. డిసిప్లిన్ గాను, చదువు విషయంలో కూడా చక్కగా చదువుకుంటారు. సో మన పిల్లలు కూడా అలా ఉండాలని మనం ఆలోచన చేయాలండి నిజంగా. సో గృహంలోనే ఉంది, ఇంట్లోనే ఉంది కాబట్టి సో ఆలోచన చేసుకుంటుందంట. అబ్బా ఏంటి ఇలా ఆలోచించి ఉంచుండగా, దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతవి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చునని చెప్పినప్పుడు చూడండి, అప్పుడు మరియమ్మ గారు ఏం ఆలోచించుంటుంది చెప్పగానే? ఆవిడ నిజంగా దేవుని ఎరిగినటువంటి స్త్రీ, ప్రార్థనాపరురాలు,
సో దేవుడు అంటే తెలిసిన స్త్రీ, ప్రార్థించే స్త్రీ, వాక్యమైనటువంటి స్త్రీయే ఖచ్చితంగా. ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకున్న స్త్రీయే. తెలుసు కనుకనే విశ్వాసం ఉంచింది, నమ్మి ఒక డౌట్ రేజ్ చేసుకుంది. అంటే నేను కన్య కదా, నేను ఎలాగా, నాకు ప్రధానమే అయింది, పెళ్ళి అవ్వలేదు కదా, నేను ఎలాగా పిల్లోని కంటాను అని అడిగింది. ఎవరికైనా వస్తుంది కామన్ ప్రాబ్లం. ఆమె కాబట్టి దేవుని ఎడల కృప పొందుకున్నది కాబట్టి అలా అడిగింది. కానీ మరొకరైతే బాబోయ్ నా వల్ల కాదు, ఈ అవమానం నేను భరించలేను, నాకు వద్దు అనరా? నేను అవమానం ఉంచుకుంటాను, జనాలందరూ నన్ను ఏమంటారో బహిష్కరించేస్తారు, తుమ్మెత్తి పోసేస్తారు, బాబోయ్ నాకు వద్దు, ఈ అవమాన భారం నాకు వద్దు అనరండి? అంటారా? కానీ ఆవిడ అనలే. ఆవిడ అలా అనలే. ఏముంది? సో అందుకు మరి 34 వచ్చింది చూడండి. అందుకు మరి నేను పురుషుని ఎరుగని దాన్నే ఇది ఎలాగూ జరిగిన దూత అనగా, దూత అప్పుడు చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధురాలైనటువంటి కన్యమరీ గర్భంలోనే జనించడానికి, అంటే ప్రవేశపెట్టడానికి దేవుడు కనుదృష్టి మరియ మీదే పడింది. ఒక పరిశుద్ధుడు భూమి మీదకి రావాలంటే ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీని ఎన్నుకున్నాడు. అంటే ఆమె జీవితం పరిశుద్ధంగానే జీవించింది ఆవిడ. తన క్యారెక్టర్ని, తన కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా పరిశుద్ధ, అంటే పెళ్ళిడి వచ్చేంత వరకు కూడా అలాగే జీవించింది. అద్భుతం కదా నిజంగా. అలాంటి స్త్రీలు ఎక్కడున్నారు ఈ రోజుల్లో? అలాంటి స్త్రీలు ఎక్కడ కనబడుతున్నారు? చాలా తక్కువ మంది. సో ఉన్నారు, కాకపోతే అలాగా పరిశుద్ధంగా జీవించిన ప్రార్థనా పరురాలుగా ఉండేవారుగా కావాలి. దేవునికి అన్ని విషయాలను ది బెస్ట్ చూస్ చేసుకున్నాడు. కొంతమంది ప్రార్థన చేసుకున్నా కొంచెం పరిశుద్ధంగా ఉండటానికి తప్పుడు అడుగులు వేసినా కానీ ప్రార్థనా జీవితం బాగుంటుంది. అంటే అన్ని విషయాలు క్యాల్కులేట్ చేసుకున్నాడు. ఆయనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఉంది, కొలత ఉంది. ఆ కొలతలో చూస్ చేసుకున్నాడు. క్వాలిటీ చెక్ చేసుకున్నాడు. మనం చేయమండి, చెక్ చేసుకుని ఏ వస్తువు కొనేటప్పుడు క్వాలిటీ చెక్ చేయమండి. మనం ఏది పడితే కొనేసుకోండి. ఈవెన్ వేసుకునే బట్టల్లోనే ఇది మణికమైందా, ఇది మన్నుతుందా, కొనే ఏ వస్తువులో అయినా ది బెస్ట్ కోరుకుంటామే మనం. ఫోన్ కొన్నా, ఈవెన్ బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా మంచియే కాదని అన్ని రకాల టెస్టులు చేస్తామే. ఈవెన్ పప్పులు ఉప్పులు కొనుక్కున్నా కానీ కొంత నోట్లు వేసుకుని నవ్వులుతామే, బాగుందో లేదో అని. అవునా? అన్నీ చెక్ చేసుకుంటాం. దేవుడు చెక్ చేయడండి. అన్నిటిలో ది బెస్ట్ చూస్ చేసుకున్నాడో కన్యమరీ గర్భంలోనే పరిశుద్ధుని, ఆయన ద్వితీయ కుమారుని ప్రవేశపెట్టాడు. సో చూడండి, ఆమె ప్రార్థనా పరురాలుగా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఆమె విధేయత చూడండి. నిజంగా దూత వచ్చి మాట్లాడగానే కంగారు పడిపోకుండా సో చెప్పింది విన్నదే, తన డౌట్ని క్లియర్ చేసుకుంది. నాకు ఇది ఎలా సాధ్యమంది వెంటనే చెప్పడం దూత, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుడిగా ఆ బిడ్డ పిలువబడతాడని చెప్పినప్పుడు చూడండి, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె విధేయురాలుగా కనపడుతుంది, అలాగే ఆమె పరిశుద్ధురాలుగా కనపడుతుంది, అలాగే ఆమె దీనత్వాన్ని ఒప్పుకుంటుంది. అంటే తన దీనురాలని, తన దీన స్థితిని కూడా ఆమె వ్యక్తపరుస్తుంది. వెంటనే ఇదంతా జరగగానే చివరి చూడండి వచనాల్లో 48వ వచనంలో చూడండి, 47 చూడండి ఆమె మాటలు చూడండి. 47వ వచనంలో ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఇందాక చెప్పాను, దీనుల్ని ఆయన ఖచ్చితంగా చూస్తాడో, వారి వంక కనుదృష్టి వారి మీద ఉంటుంది. ఉన్నవాళ్ళు లేరా? ఉంటారు. రాజకుటుంబంలో పుట్టొచ్చు కదా ప్రభు, అవునా? ఒక రాజు కుటుంబంలో జనించవచ్చు కదా, ఊరుకోలే. తృణీకరింపబడినటువంటి ఆ గ్రామం, చిన్న కుగ్రామం నజరేతు, అందులోంచి లోకరక్షకుడిని పైకెత్తాడు, లేవనెత్తాడు అందులోంచి. అసలు నజరేత్ అంటే ఎవరికి అసలు అది ఇష్టపడిన గ్రామం, తృణీకరింపబడిన గ్రామం, కొండ ప్రాంతం. అది ఎవరో అక్కడ ఉంటాకి పెద్ద ఇష్టపడినటువంటి చాలా చిన్న ప్రాంతం అంటది నజరేత్. అందుకనే యూదులందరికీ, శాస్త్రులు, పరిశీలందరికీ డౌట్ రైజ్ అయింది, నజరేతులోంచి ఏమైనా మంచిది ఏమైనా రాగలదా, వస్తుందా? అదేంటి
లోకరక్షకుడు యూదుల రాజు మెస్సయ్య ఒక రాజధాని స్థాపిస్తాడంటే ఏమీ లేని ప్రాంతంలో రాజు వచ్చాడంటే మేము ఎంత మాత్రం నమ్మలేము. అందుకనే డౌట్ పట్టారు. మంచిది ఏదైనా రాగలదా నజరేతులోంచి? అదేంటి నజరేతులోంచి వచ్చాడు మెస్సయ్య అంటున్నారేంటి? ఆయన రాజు కదా, రాజు కుటుంబంలో కదా రావాల్సింది అనే అనుకున్నారు. కానీ వారు అంచనాలో తలకిందులైన నిజంగా. చూడండి తన దీనస్థితిని చూడండి, ఆమె మాట్లాడుతుంది చూడండి. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అంటూనే చూడండి ఆమె దీనత్వాన్ని వెల్లడపరుచుకుంటుంది. అంటే ఆమె దీనురాలు నిజంగా. ఒక పేద కుటుంబంలో ఉండి సాదాసీదన జీవితం జీవించే ఒక భక్తిపర్రాలు, ఒక ప్రార్థనాపర్రాలు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే స్త్రీ కనుకొనే లోకరక్షకుడు వారి నుంచే కన్యామరి గర్భంలోంచే వచ్చాడు. అట్ ది సేమ్ టైం యోసేపును కూడా. సో ఈ యోసేపు గురించి చాలా క్రిస్మస్లో పెద్దగా మాట్లాడరు చాలామంది. నేను బైబిల్ క్లాస్లో కూడా అది చెప్పాను. యోసేపు గారిని నిజంగా అభినందించవచ్చండి నిజంగా. అవునండి, ఆయన మంచోడిగా కనపడుతున్నాడు, మంచోడు నీతిమంతుడిగా కనపడుతున్నాడు. అందుకనే సరైనటువంటి భర్తగా, అంటే బిడ్డ పుట్టిన తర్వాత వారు తర్వాత జన్మించినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. యేసుప్రభు వారు లోకరక్షకుడిగా జన్మించిన తర్వాత వారు వివాహం అయిన తర్వాత కూడా వారికి బిడ్డలు పుట్టారు. చరిత్రకారులు కూడా జోసిఫస్ వారు కొంతమంది వ్యతిరేకిస్తారు, లేదు మరియమ్మ గారికి పిల్లలు కనలేదు అంటారు. కానీ బిడ్డలు పుట్టినట్టుగానే మనకి చరిత్రకారులు ముఖ్యంగా జోసిఫస్ అని ఆయన చాలా నిర్ధారించాడు. పిల్లలు కలిగారు, బిడ్డల్ని పొందుకున్నారు యోసేపు మరియలని. సో యోసేపును కూడా జ్ఞాపకం చేసుకోవాలండి నిజంగానే. ఎందుకంటే దేవుని ఎడల భయము భక్తి ముందర అనుమాన పడ్డాడు, విడనాడ ఉద్దేశించాడు. కానీ ఎప్పుడైతే దూత మధ్యవర్తిత్వం అంటే రావడం, కలగజేసుకోవడం, మాట్లాడడం, సో విన్నాడో. సో యోసేపు కూడా భక్తిపరుడుగాను దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కనుకనే దూత వచ్చి చెప్పగానే లోబడ్డాడో, విధేయత చూపించాడు, విన్నాడు, విడిచిపెట్టలే, ఎక్కడ వదిలేయలే. లేదంటే బెత్లెహేము మార్గంలోనే వదిలేసి వెళ్ళిపోవచ్చు, సైడ్ అయిపోవచ్చు. అవునా? బెత్లెహేములో గర్భిణిగా ఆమె ప్రయాణం అవుతున్న మధ్యలోనే శిశువు జన్మించడం, బెత్లెహేము చేరగానే అక్కడ పశువుల తోటలో పొడుకుండ పెట్టినప్పుడు కూడా ఆయన వెళ్ళిపోవచ్చు ఇటొకటో. కానీ వెళ్ళే ఏ రోజు పిల్లలకు చంపేస్తున్నాడో అనగానే బెత్లెహేము నుంచి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళడం, ఐగుప్తు చేర్చే వరకు కూడా యోసేపు అలాగే ఉన్నాడంటే అసలు యోసేపుని మెచ్చుకోవాలని నిజంగా అద్భుతం యోసేపు. అసలు మాటల బెత్లెహేము నుంచి మళ్ళా ఐగుప్తుని మరిని అంటే బాలింతరాలను తీసుకుని ఆ బిడ్డను తీసుకుని మళ్ళీ బెత్లెహేము నుంచి ఐగుప్తుకి వెళ్ళి అక్కడ రాజు ఏ రోజు చనిపోయేంత వరకు అక్కడ కాపాడి ఒక బాలింతని ప్రొటెక్ట్ చేసుకుని మరలా నజరేతుకి ప్రయాణం అయ్యాడంటే ఏ రోజు చనిపోగానే. ఎందుకంటే ప్రవచనం ఉంది, ఈయన నజరేయుడని పిలువబడాలి. అందుకనే నజరేతులో పెరిగాడు, బెత్లెహేములో పుట్టి చూడండి నజరేతులో పెరిగి యెరూషలేము రాజుగా అయ్యాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు ఒక కుటుంబము ఒక బిడ్డ కోసం పడిందంటే మనం పండగ చేసుకుంటున్నామంటే మనసు ఎలా ఊపుతుంది? అసలు ఆలోచన చేసామా? వాళ్ళు ఎంతో బాధపడ్డారు నిజంగానే. వాళ్ళకి నిజంగా సంతోషం ఎక్కడుందండి? సంతోషం ఎక్కడుంది? అన్నీ బాధలే కదా. ఒక లోకరక్షకుడిని ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళు పడ్డ ప్రయాస, బాధ అంతా ఇంత కాదే. ఓ పక్కనేమో మరియ గర్భాన్ని ధరించింది, కానీ ఒకలాంటి ఆందోళన ఉండదండి ఏ స్త్రీకి. అరే సమాజంలో వివాహం కాకుండానే నేను గర్భాన్ని ధరించానే, ఎన్ని అవమానాలు మోసి ఉంటుందండి, ఎన్ని సూటుపోటు మాటలు అనుభవించి ఉంటారండి ఇద్దరు కూడా. యోసేపుని కూడా అనే ఉంటారు కదా, యోసేపుని. ఓ పక్కన యోసేపు కూడా ఆందోళనమైన స్థితి అయినా కానీ భార్య దేవుడి మాట చేత లోబడి భార్యను విడిచిపెట్టకుండా అలాగ ప్రయాణం చేసుకుని బెత్లెహేముకి వెళ్ళడం ఏంటి? గర్భిణిగా ఇంకా డెలివరీ అవ్వలే, బెత్లెహేముకి రాగానే బిడ్డకి జన్మనిచ్చడం ఏంటి?
జన్మించడం ఏంటి? స్థలంలో సత్రంలో చోటు కూడా లేదే. వాళ్ళ నించుని బిడ్డని అలా పశువుల తొట్లో పడుకోబెట్టడం ఏంటి? ఒక డెలివరీ అయిన స్త్రీ అలా నించోవడమా? ఎంత బాధను అనిపించుంటుంది. పోనీ బిడ్డ పుట్టాడని సంతోషించి పోనీ ఉన్నారా క్షణంలో మరలా హేరోదు ఆ, పిల్లల్ని సంహరిస్తున్నాడని వార్త వెళ్ళగానే దూత రావడం ఏంటి? మీరు వెళ్ళండి, ఐగుప్తుకు వెళ్ళండి, బిడ్డలను చంపేస్తున్నాడు హేరోదు రాజు గారు అనగానే మరలా ఆ డెలివరీ అయిన స్త్రీని అంట ఒక బాలింతను తీసుకుని యోసేపు విడనాడకుండా ఐగుప్తుకు ప్రయాణం ఏంటి? ఇక్కడ మనం రోడ్లు ఉంటేనే, సరైన రోడ్లు ఉంటేనే నడిచి వెళ్తాకి బాధపడతాం. మనం 1 కిలోమీటర్ నడవలేం. మనం కొండల్లోంచి, అడవుల్లోంచి, గుట్టల్లోంచి మరిని ఏ రకంగా తీసుకుని ఎంత బాధను అనిపించుకుంటూ ఇద్దరు ప్రయాణం వెళ్ళుంటారు ఒక లోకరక్షకుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వాడు పడిన ప్రయాస, బాధ వర్ణనాతీతం. ఆలోచన చేస్తే అంత బాధను అనిపించి పోనీ అక్కడ కొంతకాలం ఉన్నాక మళ్ళా కౌరు రావడం ఏంటి? మళ్ళా నజరేతుకు రావడం ఏంటి? నజరేతుకు రావడం ఏంటి? సో చూడండి ఎంత ప్రయాసపడి ఉంటారు. మనం ఈరోజు పండగ చేసుకుని సంతోషిస్తూ పుట్టాడు అని ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటున్నాం. వారు పడిన బాధ తలుచుకుంటే అస్సలు మనసు చలించిపోతుంది నిజంగా. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా చేయదు క్రిస్మస్ పండగ, అసలు చేయదు. కుటుంబాన్ని జ్ఞాపకం, ఒక కుటుంబం, ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎన్ని బాధలు శ్రమలు అనిపించి ఒక లోకరక్షకుని 12 ఏళ్ళ ప్రాయం వచ్చేంత వరకు కూడా పోనీ అప్పుడన్నా బాగుందా అంటే ఆందోళన. 8వ ఏటనే సిమియోన్ చేతిలో పెట్టగానే పిడుగు లాంటి వార్త విన్నారే, అవునా? పెట్టారు సంతోషంతో బిడ్డని చేతిలో పెట్టగానే నీ హృదయంలోంచి ఒక ఖడ్గం దూసుకెళ్తుంది అన్నాడు. అంతే, మరీ హృదయం బద్దలైపోయి ఉంటుంది. అవునా? పిడుగు లాంటి వార్త, నీ హృదయంలోంచి ఒక ఖడ్గం దూసుకెళ్తుంది. 12వ ఏటనే కూడా ఆయన దేవాలయంలో ప్రసంగించేటప్పుడు కూడా ఎత్తుక్కుంటారు. పండగ రోజున ఎత్తుకుని ఎంత ఆందోళన గురైన కూడా, అయ్యో ఏమైపోయాడు 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను మీకోసం ఎతుకుతున్నానంటే నేను నా తండ్రి పనుల మీద, మీరు ఎరగరా నేను నా తండ్రి పనుల మీద ఉంటే ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అన్నప్పుడు ఆ మాటలు విని ఎంత బాధపడి ఉంటారు నిజంగానే. సో ఇన్ని బాధలు, శ్రమలు అనుభవించినటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేమండి నిజంగా. నిజ క్రైస్తవుడు అరే వాళ్ళంత ప్రయాసపడి ఉంటారు. మనలాంటి వాళ్ళే కదా వాళ్ళు, దేవుని కృప పొందుకున్నవారు నిజంగానే. సో ఒక వడ్రంగి వడ్లవాని కుమారుడిగా ఆయన తల్లిదండ్రులకి ఆసరాగుంటూ 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఒదిగి అణిగిమణిగి తండ్రి పనుల్లో నిమగ్నమై 30 సంవత్సరాలకి ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకుని అప్పుడు తన దేవుని ప్రయాణాన్ని, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి రావడం ఏంటి అంటే 12 ఏట నుంచి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తండ్రి వడ్రంగి పనిలోనే ఆయన సహాయకుడిగా ఎన్ని నేర్చుకొచ్చండి పాఠాలను. సో అందుకనే ఆమె ఎప్పుడైతే దూత చెప్పి నువ్వు గర్భాన్ని ధరిస్తావు, నువ్వు ఒక బిడ్డను కంటావు అనగానే వెంటనే ఆమె యాక్సెప్ట్ చేసిన దాన్ని చూడండి. 38వ వచనంలో చూడండి, ఆమె మాటలు విన్నప్పుడు కూడా మనకి భలే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాలేదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాకను. అంతే, యాక్సెప్ట్ చేసింది. అయ్యి బాబోయ్ నేను ఈ అవమాన భారాన్ని భరించలేను అనలే. ఎప్పుడైతే దేవుని మాట పలికించాడో దూత ద్వారా వెంటనే ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంతే. ఇంకేం చెప్పగలం? అంటే యాక్సెప్ట్ చేసింది నిజంగా. సో గుడ్ క్వాలిటీస్ కలిగినటువంటి మరియా ద్వారా ముఖ్యంగా యవన స్త్రీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనాపరురాలుగా ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం? ప్రార్థనాపరురాలుగా ఉంటున్నామా? భక్తి కలిగి జీవితాన్ని జీవిస్తున్నామా? అలాగే పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దీనత్వం కలిగి ఉన్నామా? విధేయత కలిగి ఉన్నామా? ఆలోచించండి. విధేయత ఉందా? ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఎడల పట్ల బిడ్డలో విధేయత కలిగి ఉంటున్నారా? అలా విధేయత చూపుతున్నారా మీ తల్లిదండ్రులకి? అది లేదే. ప్రార్థనా జీవితం సండే స్కూల్కి రావట్లేదే, ఆరాధనకి ఎప్పుడో వస్తున్నారు, బయట కూర్చుంటున్నారు. ఎక్కడ ఉంది?
ఆ? ఆలోచన చేయండి. సో అందుకనే పౌలు అన్ని విషయాల్లో కూడా చక్కటి విషయాలు తెలియజేస్తూ రోమపత్రిక ద్వారా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించడి, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. సో ప్రార్థన ఎడల పట్టుదల కలిగి ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చెయ్యాలి. సో చేస్తూ ఖచ్చితంగా ప్రార్థనకి ప్రతిఫలము పొందుకుంటారు. సో అదే విషయాన్ని పౌలు ఈ పత్రిక ద్వారా తెలియజేస్తూ, ఈరోజు క్రిస్మస్లో చేసుకునే వారందరూ కూడా ఇది మనం చేస్తున్న పండుగలో ఎవరికి ఎవరు మార్పు చెందడానికి చేస్తామో ఆలోచన చేసుకోవాలి అన్ని విషయాలు. ముఖ్యంగా నేను ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించడానికి చెప్పిన మాటని హైలైట్ చేస్తాను. ఇక్కడ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడం విషయంలో మరియని జ్ఞాపకం చేశాను. సో ఇక్కడ ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించే వారిలాగా మనం ఉంటున్నామా? సో ఈ క్రిస్మస్ పేరణ చేసే ఆరాధనలు అన్నింటిలోనూ ఆత్మ ఎడల పట్ల భారం కలిగి ఉంటున్నామా అనే విషయాన్ని ఆలోచన చేస్తే పౌలు ఒక విషయాన్ని ఖచ్చితంగా ఇదే రోమపత్రికలో ఒక సందర్భంలో తెలియజేస్తూ, సో క్రైస్తవులైనటువంటి మనం మన అందరికీ ప్రభు తెలుసు, ప్రభు జనించాడని తెలుసు, సో ఆయన ప్రణాళిక తెలుసు, రక్షణ అంటే ఏంటి తెలుసు, నిరీక్షణ అంటే తెలుసు, అన్నీ తెలిసిన మనము తెలియని వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాము? అసలు ఈ తోటి వారికి, క్రీస్తు ఎరగనటువంటి వారికి మనం ఏం చేస్తున్నామో అనే విషయాన్ని ముందుగా మీరు దేవుడు అంటే తెలియని అన్యులకి వెళ్ళి తెలియచేయండి అంటాడు. ఇదే రోమపత్రికలో చూడండి 15వ అధ్యాయంలో చివరాఖరి మాటలో చదువుకుని ముగించుకుందాం. 15వ అధ్యాయంలోనే ఇదే రోమపత్రికలో చూడండి పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఏమంటున్నాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ వచనం నుంచి చదవండి. నేను 20వ వచనం నుంచి చెప్తున్నాను. 18 నుంచి చదివినట్లయితే మీ అందరికీ బాగా అర్థమవుతుంది. చూడండి 18 నుంచి చదువుతాం. చూడండి, ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతులు బలము చేతను, మహాత్కార్యము బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాట్లాడా తెగింపను. అంటే క్రీస్తుని గురించి తప్ప. ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహాత్కార్యాలు, గురుతుల బలము చేతను, క్రియల చేతను ఇవన్నీ ఎవరు విధేయులగినట్లు చేశాడు? అన్యులు విధేయులగినట్లు వాక్యము చేతనే చేశాడు. ఇప్పుడు వాక్యము లేదండి, క్రియలు, అద్భుతాలు, సూచక్రియలు అవే కనపడుతున్నాయి అందరికీ. వాటికే జనులందరూ అట్రాక్ట్ అవుతున్నారు. సో వాక్యము చేతను అంటున్నాడు. అందుకనే ఇదంతా దేనికి? సో అన్యులు విధేయులగినట్లు అని చెప్తూనే చూడండి. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఈరోజు ప్రకటించే సేవకులు, సువార్తను ప్రకటించే సేవకులందరూ కూడా ఏం చేయాలి? పౌలు మాటల ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 20వ వచనం చూడండి, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము. మరి ఒక పునాది నేను ఏమి వేయలే. ఆ పునాది ఏ పునాది? క్రీస్తు అనే పునాది తప్ప నేను ఇంకా నా సొంత పునాది నేను వేయలేదు. ఈరోజు అందరూ సొంత పునాదులు వేసుకుంటున్నారు. అవునా? క్రీస్తు అనే పునాది మర్చిపోయి సొంత పునాది, వేతస్థా పునాది, కలవరి పునాది. సంఘం అంటే ఏంటి? అవునా? క్రీస్తే ఆ పునాది. ఆ పునాది తప్ప నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము నేను కట్టలేదు. ఎందుకంటే క్రీస్తే వేసిన పునాది, క్రీస్తే ఆ పంట, ఆ పునాది క్రీస్తే అని చెబుతూ ఆయనను కూర్చిన సమాచారం ఎవరికి తెలియకుండా లేదో చూడండి. ఆయన కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడై ఉండి అలాగున ప్రకటించి తిని. పౌలు ఏం చేశాడు? ఎవరికి చెప్పాడు సువార్త?
క్రీస్తు నామము ఎరగనటువంటి వారి మధ్యకి వెళ్ళాడు. అవునా? అక్కడికి వెళ్ళి ఆసక్తిగా అక్కడ సువార్త ప్రకటించాలని ఆసక్తి గల వాళ్ళ ఉన్నాడంట. మరి మనం ఎలా ఉంటున్నాం? మన సేవకులు ఎలా ఉంటున్నారు ఈరోజు? ఇక్కడిక్కడే మీటింగ్ పెట్టినా, ఇక్కడిక్కడే క్రైస్తవుల మధ్యలోనే మీటింగ్ పెట్టినా, ఇక్కడిక్కడే ఇంకా ఫిక్స్ అయిపోరు. ఇక్కడిక్కడే ఇంకెక్కడ పెట్టరండి, అన్యుల మధ్యలో పెట్టరు. ఎందుకంటే భయం, శ్రమ అయినా, కష్టమైనా, బాధ అయినా, అన్నీ ఏమైనా పౌల్ని పరిగెత్తించలేదండి. పౌలు మీద రాళ్ళు ఎత్తలేదా? ఎవరు ఎత్తింది రాళ్ళు? ఎవరు పరిగెట్టించింది? అన్యులే. తన పాదదుల్ని దులుపుకుని వెళ్ళిపోయిన సందర్భాలు లేవా? చెప్పాడు, వాక్యం చెప్పాడు. ప్రభు చెప్పిన మాటని నెరవేర్చడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. వెళ్తున్నాడు. విన్నారా? రక్షింపబడతారు. లేదా తన పాదధూళిని దులుపుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. సువార్త చెప్పాడు, విన్నవారు, విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడతారు, వినవారికి శిక్ష విధింపబడను ఖచ్చితంగా. ఈయన ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు నామం పెరిగిన చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని నేను అదే చేశాను. ఎందు నిమిత్తం? అన్యులు విధేయులగునట్లు. ఆ విధేయత ఎవరికే? పౌలికి కాదండి. విధేయత అవడం పౌలికి విధేయులైనట్టు కాదు. నాకు విధేయులు అవ్వండి అన్నాడా అన్యుల దగ్గరికి వెళ్ళి? క్రీస్తు నామం ఎరగిన వారికి క్రీస్తు నామం పరిచయం చేయడానికి, క్రీస్తు సువార్త మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించడానికి, సువార్తను చాటి చెప్పడానికి క్రీస్తు నామం ఎరగిన వారి దగ్గరికి వెళ్ళి వారు విధేయులగునట్లు నేను ప్రకటన చేయడానికి ఎంతో మిక్కిలి ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు. ఇలాంటి బోధకులు కావాలండి. అవునా? దేవాతి దేవుడు ఇలాంటి బోధకులనే లోకానికి ఎంతోమందిని పంపించాడండి. పంపించలేక కాదు, ఎంతోమంది యూట్యూబ్ ఛానల్లో వ్యతిరేకిస్తున్నారు దీన్ని. నేను ఒక్కడనే గొంతు తెచ్చుకుంటానని మీరు అనుకుంటారేమో. చెక్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్లో చాలామంది ప్రసంగాలు చేస్తారు. క్రిస్మస్ను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు, ఊళ్ళో సమస్యగూడెంలో ఈ ఫోన్లోనే మీ అందులో చెక్ చేసుకోండి. కావాలి ఎంత పెద్ద పెద్ద బోధకులు, వాక్యం తెలిసిన బోధకులు, కానీ సాతానుగాడి క్రియలు హైలైట్ అవుతున్నాయి. దేవుని వాక్యము కానీ వాక్యం మీ చేతిలోనే ఉంది. దాన్ని గ్రహించి పరిశీలించి వాక్యానికి కట్టుబడి జీవించే వారిని ఖచ్చితంగా ప్రభు మెచ్చుతాడు. రేప తీర్పు దినం రోజున ఖచ్చితంగా గెట్అవుట్ అనబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వారందరినీ ప్రభుకు మెచ్చని పనులు చేసే వాళ్ళందరినీ రేపు తీర్పు దినం రోజున బయట నిలబెట్టడానికే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చెప్తున్నాడు కదా, నేను మిమ్మల్ని అన్నటికీ ఎరగను అంటున్నాడు. ఆ ఎరగని వాళ్ళ జాబితాలో ఉంటారా? ముఖ్యంగా సేవకులు అంటుంటే మేము. అందుకని నేను ఎంత ధైర్యంగా ఈరోజు దీన్ని ఖండిస్తున్నానంటే, నాలాంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. నిజంగా ప్రభు చేత ఎన్నుకోబడినటువంటి సేవకులు ఇంకా అలాగే ఉన్నారు, అలాగే బోధిస్తున్నారు, అలాగే సత్యంలో నిలబడ్డారో లేరా? లక్షల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యతిరేకించేవారు. మీకు ఇంగ్లీష్ అర్థం అవుతుంది, నేను గ్రూప్లో పెడతలేదు, కానీ పెద్ద పెద్ద బోధకులు, ఈవెన్ ఫారినర్స్ కూడా అక్కడ వాక్యం ఇది వాక్యమే. ఇక్కడ తెలుగు బైబిల్, అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. వారు పక్కాగా చెప్తున్నారు క్రిస్మస్లో క్రీస్తు ఉండలేదు, లోకానుసారమైన కార్యక్రమాలు ఉన్నాయని ఎంత బలబుద్ధి చెప్తున్నారంటే, క్రిస్మస్లో క్రీస్తు కనుమరుగడిపోయాడంట, మాయమైపోయాడంట, క్రీస్తే కనబట్టలేదంట అక్కడ. చాలామంది అమెరికా దేశాలు ప్రసంగాలు చేస్తుంటే వింటున్నాను నేను. వారు నిజంగా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, అవి మన క్రీస్తాంగం మాటలు అనేది క్రీస్తాంగం మాటలు కాదండి, దేవుని వాక్యం ఇది. వాక్యం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, ఖండిస్తున్నారు దీన్ని. సాతానుడు ఈ క్రిస్మస్ పేరట ఎంత పక్కదో పట్టించి భ్రష్టులు చేస్తున్నాడో, ముఖ్యంగా యువత ఎంత గందరగోళానికి గురవుతున్నారో. ఆ కార్యక్రమాల పేరట, ఆటి పేరట, ఈటి పేరట పొద్దున్నే తెల్లారు ఊరేగింపడం ఏంటి, ఏంటి బాంబులు వేయడం ఏంటి, ఇవన్నీ ఎవరి సాంప్రదాయం, ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నారు మీరు? అన్యులకి వెళ్ళి సువార్త చెప్పండి, నేను మిక్కిలి సంతోషిస్తున్నాను వెళ్ళి చెప్పడానికని. ఎందుకంటే ప్రభు వైపు వారిని తిప్పాలి. క్రీస్తు ఎరగనట్టు వారి మధ్యకి వెళ్ళి చెప్పండి. ధైర్యం ఉంటే ఎవరు చెప్తున్నారు? ప్రయాస ఎంత ప్రయాస పడేవారు ఎంతమంది ఉన్నారు నిజంగానే, ఎంతమంది ఉన్నారు నిజంగానే. ఒక ఆయన మీరు చూస్తూ ఉంటారు మన బ్రిడ్జి మీద ఇలాగా ప్లక్కార్డులు పట్టుకుని నించుంటాడు చూసారా? ఓ బ్రదర్ ఇక్కడ నించుంటాడు, ఎక్కడ పడితే అక్కడ సెంటర్లో. అది సువార్త అంటే. అలాంటి ధైర్యం ఉందా ఎవరికైనా? అసలు
ఆ ప్లకార్డ్ పట్టుకుని నించొని అలా మొండి టైంలో ఎండ వానగా లెక్క చేయకుండా ఆయన కొవ్వురు అనుకుంటా, నేను పరిచయం చేసుకుని ఒకసారి ప్యాంప్లెట్లు ఇస్తూ తిట్టుకున్నా, ఇసుక్కున్నా, ఎంతమంది బూతులు తిట్టిన ఉన్నారు తెలుసా అన్యులు. నేను సాక్ష్యం. ఒకసారి ఆయన కొట్టపోయారు కాళ్ళ పట్టుకుని, తెలుసండి. ఆ, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. అది సువార్త అంటే. ప్రభు చెంత సహోదరుడు ఖచ్చితంగా ఉంటాడు, ఎందుకంటే తెలిసిపోతాయి ఆయన క్రియలు. సువార్త ప్రకటన జయంగా తను అసలు సిగ్గుపట్టలేదే. సువార్తను గురించి నేను సిగ్గుపడినవాడు కాను. అలాంటి వారు కావాలి నిజంగానే. ప్రభు రాకుండా ఆయన ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఉంటాడు, ఆయన ధైర్యంగా చెప్పగలను. అలాంటి వారు కావాలండి. ఆ తీవ్రత ఏదండి, ఆత్మల ఎడల తీవ్రత గలవారు ఆయన నిజంగానే. ఎక్కడ ఏ సెంటర్లో కనపడితే అక్కడ ఎండకి వానికి అలాగే నిలబడి ప్లకార్డు పట్టుకుని వాక్యాలు చేత పట్టుకుని సువార్త ప్రకటన చేస్తాడంటే. చదువుకున్నవాడు ఆయన, చదువులేనివాడు ఇంకా చదువుకుని ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మీకు తెలిసే కదా. మీరు ఏమన్నా ఆయనతో మాట్లాడితే వెళ్తుంది మీకు. మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఆయన, చదువుకున్నాడు ఆయన, ఎంఏ చదివాడంట. అద్భుతం కదండి నిజంగా. అలాంటి వారు కావాలి ప్రభు మెచ్చుకుంటాడు అలాంటి వాళ్ళు నిజంగా. మనమైతే ఆత్మల పట్ల మనకి ఏది, మన సేవకులు ఏమన్నారు, ఎక్కడున్నారు అలాంటి సేవకులు? కాదు సేవకులు చేసి ఒక ఆయన సేవకుడు కూడా కాదు, ఆయన ఒక కామన్ మ్యాన్. ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ఆయన ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరతాడు ఖచ్చితంగా. క్రియలను బట్టి చెప్పొచ్చు, భక్తిని బట్టి, క్రియలను బట్టి, విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా చెప్పొచ్చు. సో చూడండి, మనము క్రైస్తవులమే కానీ సువార్తను ప్రకటిస్తున్నామా? ఆలోచించండి, మన క్రైస్తవులమే, మనం ఇతరులకి ఎంతమంది సువార్త చెప్పాం అసలు? ఎంతమంది క్రీస్తు ఎరగనటువంటి క్రీస్తుని పరిచయం చేశారు? నా ఫ్రెండ్స్ అందరూ అన్యులే చాలామంది. నేను వాళ్ళకి క్రీస్తుని పరిచయం చేయడానికి ఎన్ని తిప్పలు పడేవాడిని తెలుసా? వాళ్ళు వ్యతిరేకించేవారు, కొంతమంది మాట్లాడకుండా సైలెంట్ అయ్యేవారు, కొంతమంది ఆలోచన చేసేవారు. ఏదో రోజు మార్పు కలుగుతుంది, ప్రభువుని తెలుసుకుంటారు. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. అది వదిలేసి నువ్వు వెళ్ళి క్రైస్తువుల మధ్యలోకి వెళ్ళి క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా అంటే ఉపయోగం ఉందా? చెప్పండి. ఒక సాటి క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి క్రీస్తు జననం గురించి, క్రీస్తు పుట్టాడని వాళ్ళందరినీ వేసుకుని అక్కడక్కడ ఇదిలో తిరగడం కన్నా వెళ్ళు. పౌలు ఏం చెప్తున్నాడో, అన్యులు విధేయులగినట్లు చూడండి, వాక్యము చేతను క్రియ చేతను అంటూ చెప్పుకుంటూ క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. అందుకని ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి అంటున్నాడు. సేవిస్తూనే ప్రార్థన యెడల పట్టుదల కలిగి ఉండుడి. సో మనం ఏం చేస్తున్నామో, దేవుని పిల్లలుగాను క్రైస్తవులుగాను ఉన్నటువంటి మనందరం కూడా క్రీస్తు జననం గురించి, లోకరక్షకుడు జనించాడు, మనల్ని పాపాల నుంచి విడుదల చేసేవాడు ఆయనే, లోకరక్షకుడు ఆయనే అని మనం ఎంతమందికి ప్రకటిస్తున్నామండి ఈ క్రిస్మస్లో? నిజ క్రైస్తవుడికి ప్రతి ఆదివారం క్రిస్మస్సే, ప్రతి దినము కూడా క్రిస్మస్సే కదా. ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి కదా, మనం సంతోషించాలి కదా. మరలా చెప్పుదును, ప్రభువునందుడు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడు ప్రభువునందు సంతోషించండి. క్రిస్మస్ రోజునే సంవత్సరానికి ఒకసారి కాదు సంతోషం, ప్రతి దినము సంతోషించాలి ప్రభువును. ఎందుకంటే నా క్రీస్తుని నేను కలిగి ఉన్నాను, క్రీస్తుని నేను ధరించుకున్నాను, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు, అందుకు సంతోషించండి. ఒకవేళ నేను చనిపోయినా కానీ నా ప్రభు నా కోసం వస్తున్నాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. నిరీక్షణ గలవారే సంతోషించండి. ఆ నిరీక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇవి వదిలేశారు. క్రిస్మస్ల పేరట మనల్ని ఎంత ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా తప్పుతో పట్టించుకుని డ్యాన్సులు వేయించుకుని ఏమొస్తుంది? ఆత్మల పట్ల భారం ఉన్నవాడు అలాంటి పనులు చేయడండి, నిజంగా చేయడండి. మన పిల్లలు ఇంకా చెడిపోతున్నారు. ఈరోజు స్టేజ్ మీద క్రిస్మస్ డ్యాన్స్ వేస్తాడో, రేపు బయటికి వెళ్ళి సినిమా పాటలకే, స్కూల్లో కాలేజీలు ఈవెంట్లో డ్యాన్సులు వేస్తాడో. నిజంగానండి, ఎవరో ఒత్తిగలకుంటూ పిల్లలు, డిసిప్లిన్ గల పిల్లలు వేయరండి అలాంటి అల్లరితో కూడిన ఆటపాటలకు వెళ్ళరు. వరుణ్ కుమార్ కానీ, దినేష్ కానీ ఇలాంటి ఒత్తికరటువంటి క్రమశిక్షణ పిల్లలు అలాంటి వీటిలోకి అసలు కనీసం పాలు కూడా పెట్టరు నాకు తెలిసి. అల్లరితో కూడిన ఆటపాటల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. అలాంటి భక్తి కలిగినటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలు నిజంగా మన పిల్లలు ఏమవుతున్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, మనం చెక్ చేసుకోండి. ఇక నుంచి ఈ సంవత్సరం ఈ చివరాఖరి వారంలో కూడా మీ బిడ్డలను మీరు సంరక్షించుకుంటూ భయభక్తులు కలిగి పిల్లలుగా వచ్చే సంవత్సరం అయినా కనీసం
వారిని సరైన దారిలో పెట్టాలని, అలాగే అట్ ది సేమ్ టైం మనం కూడా ఆత్మల పట్ల రక్షణ పొందుకునే ఆత్మల పట్ల, రక్షించే ఆత్మల పట్ల మనం కూడా భారం కలిగి ఉండి సువార్త ప్రకటనలో మన వంతు బాధ్యతను మనం కూడా నిర్వహించుకుంటూ, సో మనం కూడా సువార్తనే ప్రకటించాలి. సేవకుడు పనే కాదండి. ఎందుకంటే మీ చేతిలో బైబిల్ ఉన్నాయి, మీకు వాక్యం తెలుసు, మీకు తెలిసిన దాన్నే మీరు ప్రకటించండి. ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని ఘనంగా చాటించండి. ఆత్మల్ని రక్షించండి. అప్పుడు ఖచ్చితంగా అది ఒక ఆత్మ రక్షిస్తే అది నిజమైనటువంటి క్రిస్మస్ అనేది. ఒక ఆత్మ రక్షింపబడితే అది నిజమైనటువంటి క్రిస్మస్. ఒక పాపి మారు మనసు చెందితే అది నిజమైనటువంటి క్రిస్మస్. అది కదండి, ఒక ఆత్మ రక్షింపబడితే అది నిజమైనటువంటి క్రిస్మస్. అవన్నీ వదిలేసి మనం లోకం వైపు పరిగెడితే దేవుడు ఎంత మాత్రము మెచ్చడని. సో మనందరం కూడా ఈ సంవత్సరాంకరి, ఈ చివరాఖరి వారంలో కూడా మరి మనం సరి చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, మనం ఏం చేస్తున్నామో, ఎటు వెళ్తున్నామో, ఎలాగ నడుస్తున్నామో, మన కుటుంబం ఎలా నడుస్తుంది, మన బిడ్డలు ఎలా ఉన్నారు అని ఈ సంవత్సరాఖరి చివరి వారంలో కూడా ఆలోచన చేసి సరి చేసుకుని ఇక నుంచి పాతవి విడిచిపెట్టి క్రొత్తగా జీవితాన్ని, క్రొత్త ప్రయాణాన్ని వచ్చే సంవత్సరంలో ప్రయాణించాలని, చక్కగా సరి చేసుకుంటూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించలాగన ప్రభు యొక్క ఆత్మ మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.